ఫంక్షన్ జరిగేంతసేపు చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అడిగారు. అందులో ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే, ఈ మండపం చాలా బాగుంది, సిల్వరా అని అడిగారు. కాదండి, ఇది జర్మన్ సిల్వర్. నేను రెంటల్ కి మాత్రమే తెచ్చుకున్నాను మందిరం. నేను వైబ్రెంట్ డెకార్స్ అండ్ రెంటల్స్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి రెంటల్స్ కి తెచ్చుకున్నాను. సో ఒకవేళ మీకు కూడా కావాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను. మీ ఇంట్లో వ్రతాలకి ఏదైనా అకేషన్ కి కావాలన్నా కూడా మీరు కూడా తెచ్చుకోవచ్చు. వెల్కమ్ టు వా వైష్ణవి. సో రాత్రి గృహప్రవేశం జరిగింది. యాజ్ యూ ఆల్ నో, రాత్రిపూట వ్రతం చేయకూడదు కాబట్టి మార్నింగ్ టైంలో వ్రతం పెట్టుకొని మధ్యాహ్నం భోజనాలు అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు తెల్లారబోతోంది, అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట. బట్ నైట్ నుంచి నిద్ర మాకు సరిగ్గా లేదు, ఎందుకంటే ఇంకా ఆబ్వియస్లీ అక్కడ రాత్రి 1 దాటుంటుంది. అక్కడి నుంచి ఆ సామాన్లు అన్నీ ఉంటాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చి సర్దుకోవడం అవన్నీ ఉన్నాయి కాబట్టి రాత్రి మొత్తం నిద్ర లేదు. ఇప్పుడు ఇంకా పడుకుంటే లేవడం అనేది జరగదు కాబట్టి ఫ్రెష్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా వ్రతంకి ఆ ఇంటికి వెళ్ళిపోవడం అనేసి అనమాట. సో ఇప్పుడు నేను రెడీ అవుతూ నాకు ఏమేమి కావాలి, ఏమేమి తీసుకెళ్ళాలి ఆ ఇంటికి అని ప్రిపరేషన్స్లో ఉన్నాము. ఇన్ టైం నేను రెడీ అయ్యే ప్రాసెస్లో ఒక వస్తువు పిక్ చేసుకున్నప్పుడు, అరే ఇది మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకని మీకు చెప్పాలనిపించింది. అదేంటంటే మామాఎర్త్ క్రీమీ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ రేంజ్. ఇలాంటి ఫంక్షన్లో ఇది నిజంగా నాకు హెల్ప్ అవుతుంది, అందుకని ఇది యూస్ చేద్దామని అనుకున్నాను. సో తీసినప్పుడు నేను యూస్ చేసినప్పుడు మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా. నాకు ఎందుకు ఇంత ఇష్టం అంటే, ఇది జస్ట్ ఒక సింగిల్ స్వైప్లో మనకి మొత్తం ఈ లిప్స్టిక్ రేంజ్లో మనకి విటమిన్ ఈ అండ్ మురుమురు బటర్ కూడా ఉంది. సో దీనివల్ల మన న్యాచురల్ లిప్స్కి ఉన్న పిగ్మెంటేషన్ని తగ్గించేసి డార్క్ లిప్స్ని లైటన్ చేయడంతో పాటు ఈ సీజన్లో మెయిన్లీ మన లిప్స్ డ్రై అయిపోవడం, ఫ్లేకీ అయిపోవడం, తర్వాత డీహైడ్రేషన్ వల్ల లిప్స్ డ్రై అయిపోయి పాచిగా వచ్చేస్తాయి. బట్ ఈ లిప్స్టిక్లో మనకి మాయిశ్చరైజేషన్ కూడా ఇవ్వడం వల్ల మనకి లాంగ్ స్టే, దట్ 8 hours లాంగ్ స్టే లిప్స్టిక్ ఉంటుంది. సో ఇలాంటి ఈవెంట్స్లో ఆబ్వియస్లీ మనకి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు, ఎలాంటి స్పెషల్ అకేషన్స్లో ప్రతిసారి టచ్అప్ చేసుకోలేము. అండ్ ఫ్లేకీ అయినప్పుడు మనము ఫ్లేక్స్ని ఒక్కొక్కసారి తీస్తూ ఉంటాం, తెలిసిందే కదా. సో అలాంటి టైమ్స్లో బ్లీడింగ్ వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలంటే ఈ లిప్స్టిక్ని డెఫినెట్గా ట్రై చేయండి. మేబీ దీని టెక్స్చర్ వల్ల ఏంటో లిప్స్టిక్ వేసుకున్నా అసలు లిప్స్టిక్ వేసుకున్న ఫీలింగ్ లేదు, అంత లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఇది ఈ మామాఎర్త్ లాంగ్ స్టే లిప్స్టిక్ రేంజ్ మనకి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కూడా, కాబట్టి మనం ఎవ్రీడే యూస్ చేయడానికి హ్యాపీగా గుడ్ టు గో అనమాట. మామాఎర్త్ క్రీమీ మ్యాట్ లిప్స్టిక్ రేంజ్లో నేను ఇప్పుడు మీకు చెప్పడం, నాకు తెలిసి ఇది ఇంకొక షేడ్, సెకండ్ షేడ్ ట్రై చేసి చూపించాను. బట్ ఇందులో మనకి 9 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఫర్ ఆర్ ఇండియన్ స్కిన్ టోన్స్ అండ్ ఫర్ ఇండియన్ అకేషన్స్. సో ప్రతి ఒక్క కలర్ సీరియస్గా చాలా అంటే చాలా నచ్చింది నాకు, అండ్ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఈ లిప్స్టిక్ మనకి చాలా అఫోర్డబుల్ రేట్. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా, ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం కదా, కాదు, జస్ట్ 390 రూపీస్కి మాత్రమే మామాఎర్త్ క్రీమీ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ రేంజ్ లాంచ్ చేస్తారు. ఒకవేళ కాదు, డెఫినెట్గా మీకు ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా లేకపోతే ఎవ్రీడే యూస్కి అయినా ఈ లాంగ్ స్టే లిప్స్టిక్ రేంజ్ని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. యూ విల్ ఆల్సో లవ్ ఇట్. ట్రై చేయాలంటే బై చేయాలి కదా, బై చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. నా ప్రోమో కోడ్ని మామాఎర్త్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లేదా యాప్లో యూజ్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్స్ కూడా వస్తుందని. ఇంక ఇది మాత్రమే కాదు, మామాఎర్త్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఇలా ఆన్లైన్ దొరుకుతుందని మనందరికీ తెలుసు. బట్ రీసెంట్గా మామాఎర్త్ మన చుట్టుపక్కల స్టోర్స్లో కూడా లాంచ్ చేశారు. నేనైతే కొన్ని చూశాను, మరి మీరు చూస్తే కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మామాఎర్త్ దగ్గర నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, వీళ్ళు ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనేది ఒకటి తీసుకున్నారు. సో దానివల్ల మనం వీళ్ళ దగ్గర పర్చేస్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ ఐడిని వాళ్ళు ఒక చెట్టుని నాటి దానికి లింక్ చేస్తారు. బై ది ఎండ్ ఆఫ్ 2025 వీళ్ళు 1 million ట్రీస్ని ప్లాన్ చేయాలని ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ అది మాత్రమే కాదు, వాళ్ళు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీని ప్రతిసారి ఇంప్రూవ్ చేస్తూనే ఉంటారు. బట్ మామాఎర్త్ మనల్ని కూడా వింటుంది, ఎందుకంటే మామాఎర్త్ వాళ్ళ అనియన్ షాంపూని మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ద్వారా వాళ్ళు ఇంప్రూవ్ కూడా చేశారు. సో గైజ్, ఇప్పటి నుంచి వాళ్ళ ప్రోడక్ట్లో మనకి ఏదైనా ఇంప్రూవ్ చేయాలని అనిపించినా మన ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు, బికాస్ దే ఆర్ లిజనింగ్ అస్. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. యాక్చువల్లీ లేట్ అవుతుంది, వెంటనే వెళ్ళేసి
చాలా ఉన్నాయి, అన్నీ మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ షేర్ చేసుకోవాలంటే వెళ్ళాలి, తొందరగా రండి మీరు కూడా నాతో పాటు. కుర్చీలో పెట్టారా చల్లటి నీళ్ళు ఉన్నది బాగుంటుంది. వచ్చాయా చల్లటి నీళ్ళు? అదే కూల్ వాటర్ వచ్చింది కదా, అది కొంచెం ఇవ్వండి. మంచిగా తాగే నీళ్ళు కూల్ వాటర్ ఉంటాయి కదా. చేస్తూ అలం తీసుకుని వెళ్తాను అన్నం పెట్టుకోండి. తర్వాత ఆ పండుని కదా గోవిందో. ప్రార్థన పోవడానికి ఏదైనా యజ్ఞం కానీ, యాగము కానీ, వ్రతము కానీ, తపస్సు కానీ, జపము కానీ ఉంటే చెప్పకూడదా? ఆ యొక్క సమరకాదు మహర్షి అంతా కూడా సోదరమహాముని అడిగారు. సోదరమహాముని పూర్వకాలం వల్ల మహావిష్ణువుని ఇదే ప్రశ్న వేశాడయ్యా. ఆ ప్రాంతమంతా కూడా శ్రద్ధగా వినమంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పూర్వకాలం వల్ల నారదమహాముని సమస్త లోకాలు అంటే భూలోక భవన్లోక సమత్వము మొదలు అలంకారంతో కూడి ఉన్నవాడు. సాక్షాత్తు లక్ష్మీదేవి పాదాలు వచ్చుతుండగా సేవిస్తున్నాడు మహావిష్ణువు. అటువంటి మహావిష్ణువుకి నారద మహాముని ద్వారం నుండే నమస్కారం చేసిన వాడు. మహావిష్ణువు అంటున్నాడు, ఏమయ్యా నారద, ఆనందగర్భోగనే రాగందరు సయామి. దేవో సత్యనారాయణ స్వామికి ద్వితీయోధ్యాయ ప్రార్థన పెట్టుకోండి. ద్వితీయోధ్యాయ ప్రారంభ. ఆ యొక్క నారద మహాముని అడుగుతున్నాడు, యా మహానుభావ, ఏ వ్రతం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి? ఈ ప్రాంతమంతా కూడా చెప్పారు కదా. పూర్వకాలం ఉండేదయ్యా, ఆ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు వాడయ్యా అంటే సకల శాస్త్రాలను కూడా అభ్యసించినటువంటి వాడు. కానీ తినడానికి మాత్రం తిండి నోచుకోలేక ఆ యొక్క బ్రాహ్మణుడు ప్రతినిత్యము కూడా కాశీనగరం అంతా కూడా యాయవారము అంటే భిక్షాటం చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. ఒకనొక రోజు కాశీనగరం అంతా కూడా భిక్షాటం చేసినప్పటికీ పూర్వజన్మల యొక్క దుష్కర్మలు పోవాలి అన్న ఒకే ఒక వ్రతం కలదయ్యా, అదే సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతం కనుక నీవు భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే తప్పకుండా నీ కష్టైశ్వర్యాలు సంప్రాప్తించబడతాయని చెప్పి వ్రత విధానం అంతా కూడా చెప్పి, వ్రతానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా చెప్పి ఆ సన్యాసి అంతర్ధానమైపోతాడు. ఆ బ్రాహ్మడు ఆ రోజు రాత్రంతా కూడా అంతరపట్టగా ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు సత్యదేవుడి యొక్క వ్రతం చేద్దామా అని మనోదర్శనం వల్ల మర్నాడు ప్రాతకాలమే లేచి స్నాన సంధ్యానుష్ఠానంలో యథాప్రకారము నిర్వర్తించుకుని శుచే నిస్తుల భక్తులు దేవాదిదేవా మహాప్రభో సత్యదేవ అంటూ చేతిలో భిక్షపాత్ర పట్టుకుని ఈ విధంగా నమస్కారం చేస్తున్నాడు. అయ్యా మహానుభావ నాదయ్యా అని చెప్పినందులోనే ఆ యొక్క కట్టెలమ్ముకునేవాడు బ్రాహ్మణ వద్ద వ్రత విధానమంతా కూడా తెలుసుకున్నాడు. వ్రతానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా తెలుసుకున్నాడు.
నేరుగా ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రంతా కూడా నిద్రపట్టగా ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు సత్యదేవుడి యొక్క వ్రతం చేస్తామా అని మనోధర్మం వల్ల మర్నాడు ప్రాతకాలమే లేదు స్నాన సంధ్యానుష్ఠానంలో యథాప్రకారము నిర్వర్తించుకుని శుచే నిస్తరభక్తితో దేవాదిదేవా మహాప్రభో वां सम्राजवराज्यहृत्रैर्जागरां लक्ष्मी राष्ट्रस्ययां मासकं द्रोजामसि जय बोलो सत्यनारायण स्वामी की। अतः तृतीयोऽध्यायः प्रारम्भः। పూర్వకాలం మన ఉల్కాలపుడు అనేటువంటి మహారాజు గారు ఉండేవారు. ఆ యొక్క మహారాజు గారు ఎటువంటి వాడయ్యా అంటే సత్యవంతుడు, ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినటువంటి వాడు. ఆ యొక్క మహారాజు గారు ఒకనొక రోజున భద్రశీలా నదీ తీరమున సతీ సమేతముగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆ సమయమున ఒక షావుకారు అనంతమైనటువంటి వస్తువులను పడవలో వేసుకుని భర్తకు నిమిత్యార్థమై ఆ నదిలో ప్రయాణం వ్రతం చేస్తే ఎక్కడ ధనం ఖర్చు అయిపోతుందో అనుకుని అమ్మాయి వివాహ సమయంలో అయితే మగపిల్లి వారు ఆడపిల్లి వారు ఉంటారు. ఆ సమయం అలాగా ధనం ఖర్చు అవుతుంది కదా, ఖర్చులో ఖర్చు కలిసి వస్తుందనే అని వాయిదా వేసుకున్నవాడే. సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఇప్పుడు వాయిదా వేయాలి. కోరిక తీరిన తర్వాత వాయిదా వేసుకుంటే ఏ విధమైనటువంటి కష్టాలు సంభవిస్తాయో ఈ షావుకారికి వేసినటువంటి కష్టాలన్నింటినీ కూడా ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు. సరే, కొంతకాలం అయింది. పూర్వకాలమున అష్టవర్షాత్ భవేత్కన్యా పుత్రవత్పాలితామయామనేవారు. 8 సంవత్సరాలు వచ్చేసరికి వివాహం చేసేవారు ఆడపిల్లకి. ఆ అమ్మాయి యొక్క విశారతనాన్ని చూసి, అమ్మాయి యొక్క ఆటపాటను చూసి, అమ్మాయికి వివాహ వయస్సు వచ్చిందనుకుని చక్కటి సంబంధాన్ని చూసి మహావైభవంగా వివాహం చేసిన వారా. వివాహంలో చివరికంటే ఏంటయ్యా అంటే అప్పగింతల కార్యక్రమం అవి కూడా అయిపోతున్నాయి. షావుకారు భార్య లీలావతితో సంతానం కలిగితే మనకు మన కుమార్తె యొక్క వివాహంలో వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా, మరి అప్పగింతలు కూడా అయిపోతున్నాయి, ఇంకెప్పుడు చేద్దామండి అంటే ఈ షావుకారు అనుకుంటున్నాడు ఇప్పటికే వివాహం చేసి చాలా ధనం ఖర్చు అయిపోయింది, మళ్ళీ వ్రతం చేస్తే ఇంకెంత ఖర్చు అయిపోతుందో అనుకుని ఎలా తప్పించుకోవాలో తెలియక భయపడి భార్యతో శాస్త్రం చెప్తున్నాడు. కన్యా కనక సంపన్నా కనకాభరణేరుతాం దాస్యామృష్ణేభ్యం బ్రహ్మలోకేదిగీషయారు కదా. కన్యను దానం చేసిన మాత్రానే మనకు ప్రాప్తిస్తోంది. నీకు ఈ వ్రతం చెయ్యకపోయినా పర్వాలేదు అని ఏవో మాయమాటలు చెప్పసాగాడు భార్యలో. ఈ సత్యదేవుడు చూస్తున్నాడు, వీడెవడో షావుకారి నాకంటే తెలివైన వాడు ఉన్నాడు, నా వ్రతాన్ని చేస్తానని చెయ్యకపోగా ఏవో మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నాడే. మరి మానవుడికి భగవంతుడు ఎప్పుడు గుర్తిస్తాడయ్యా? చక్కటి ఐశ్వర్యాన్ని, సిరి సంపదల్ని, సుఖశాంతుల్ని ఇచ్చేస్తే మానవుడు భగవంతుడికి నమస్కారం కాదు కదా, దేవాలయం ఉన్నటువంటి వీధిలో కూడా వెళ్ళక అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడట మానవుడు. అందుకే ప్రతి మనిషికి ఏదో రకమైనటువంటి కష్టాన్ని పెడుతూనే ఉంటాడు. చిన్నవాడైనా, పెద్దవాడైనా, ముసలాడైనా, చివరికి అందరికీ మధ్య మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయాయి కాబట్టి కనీసం అప్పుడైనా భగవంతుడా అంటారు కదా అని అందరికీ. ఈ షావుకారు కూడా మానవుడే కదా, వీడికి కఠినమైనటువంటి దుఃఖాలు కలుక్కాగా శివించి వారేశాడు. సరే, కొంతకాలం అయింది. అల్లుడిని కూడా భర్త కర్మిత్యార్థమై వ్యాపారంలో కొన్ని మెలుగులు నేర్పుతాం కదా అనుకుని మామాళ్ళిద్దరూ కూడా అనేకమైనటువంటి వస్తువులను పడవలో వేసి 3 తప్పుల్ని గుర్తు చెయ్యాలి అంటే చిన్నాచితగా శిక్షలు వేస్తాడు కాబట్టి. అలాగే మరి కళావతి తీర్థప్రసాదం పుచ్చుకోవడం మర్చిపోయింది అంటే భక్తి శ్రద్ధలు లేవని అర్థం. అక్కడ కళావతి నదీ తీరానికి వెళ్ళేసరికల్లా తండ్రి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు, కానీ భర్త మాత్రం నదీ తీరమనే ఒడ్డునే దిగుతూ ఉండగానే మునిగిపోతున్నాడట. ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి కళావతి బోరు నేడుస్తోంది. అయ్యో, ఇంతకాలం నా భర్త ఎక్కడో ఉన్నాడని ఆనందపడేదాన్ని ఇప్పుడు శాశ్వతంగా ఏదో లోపం చేసామమ్మా మనం, అందుకే మనకి ఈ విధమైనటువంటి శిక్షలు పడుతున్నాయి. నా భక్తి శ్రద్ధ అన్నీ అనుసరించి ధ్యానం చేసి లోపాన్ని కనబడతానమ్మా అని షావుకారి భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసి నారాయణ స్వామి వ్రతకథాయ కొబ్బరిగా తీసుకోండి. చతుర్థోధ్యాయ దేవలో సత్యనారాయణ స్వామికి धन्यवाद.
ప్రసాదం అదహ పంచమోధ్యాయ ప్రారంభ పూర్వకాలం తుంగధ్వజుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉండేవారట. ఆ యొక్క మహారాజు గారు ఎటువంటి వాళ్ళ కొబ్బరికాయ కొట్టండి బాబు, అర్థమైంది దగ్గర ఓం అలా చూపెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ 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 బ్రహ్మణాయ స్వాహ అక్కడ నీళ్ళు చుట్టూ వదిలిపెట్టండి. మధ్యం తాంబూలాక్షదాం సమర్పయామి. మంగళాన్ని పెట్టండి అమ్మా. తాంబూలాక్షదాం సమర్పయామి. పైకి లేవండి. మంగళహారతి తెస్తే పాట పాడతారు కానీ ఆ కోళ్ళు కట్టండి లేతే ఒక శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మనసారా స్వామిని నోచిన వారికి నోచిన బలము, చూసిన వారికి చూసిన బలము. శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మనసారా స్వామిని గారికి రాకుండా పద్యాలు ఉంటాయి. మంగళాలతో పాటు కూర్చోండి కూర్చోండి. స్వామి చేతులట గొంతు సరిగ్గా అందుకోలేదు కానీ బాగుంటుంది పాట. రాయన పెట్టండి అమ్మా బట్టలే రండి అమ్మా బట్టలు. ఓం ఇవం వస్త్రాన్ని సచేతే సుమంగళీర్యముదోరిమాకం సమేతస్య దాసౌభాగ్యమస్యేదాస్తం విపరేతన. మహారాజశ్రీ ఏమవుతారు మీ పిన్ని గారు? పిన్ని గారు ఏం పేరు? తిరుపతమ్మ గారు తమ కుమార్తె సత్యనారాయణ స్వామి వ్రత సమయముందో కుమార్తెని అల్లుండి మనవణ్ణి ఆశీర్వదించిస్తున్నటువంటి నూతన వస్త్రద్వయంలో తాంబూలం పెట్టారమ్మా. శతమానం భవతి ఆయుష్యేంద్రియ రోజు రండమ్మా. మీ అమ్మగారిని కూడా వచ్చారు. ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరు రండి. అలా పెట్టండి. అమ్మమ్మ తాతగారు ఏం పేరు మీ పేరు? బ్రహ్మారెడ్డి. ఇంటి పేరు వేమిరెడ్డి బ్రహ్మారెడ్డి గారు తమ మనవరాలి నూతన గృహ ప్రవేశ మహోత్సవ సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతమందు మనవణ్ణి మనవరాల్ని ముని మనవణ్ణి ఆశీర్వదించుతున్నటువంటి నూతన వస్త్రదయములు. ముందు బట్టలు ఇచ్చేయండి, బట్టలు ఇచ్చాక అక్షతలు. శతమా బొట్టు పెట్టారా? ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. అక్షతలు వేయండి. ఆవిడ కూడా ఆయన కూడా ఇవ్వండి. దీర్ఘాష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ సాయుష్మాన్ భవ వర్ధస్వ మనోవాంఛిత మనోవాంఛిత బలసిద్ధిరస్తు ధాన్యం ధనం వశుభవస్త్రలాభం సుధం వత్సరం దీర్ఘమాయు మనోవాంఛిత బలసిద్ధిరస్తు చేయబట్టండి బాబు. చెప్పండి. అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం సత్యదేవత వ్రత పాదోదకం పావనం తాగేసి శుభం అనుకోండి.
సూపర్ లస్సీ ఇందులో చేయగలుగుకోండి నీట్గా బట్టలు అయితే ఏమైనా ఫింగర్ గోల్ దాన్ని చెయ్యి పట్టు గుర్తు చేసుకోండి పైకి లేచి సభాయే నమః వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆ పండు మీరు పెట్టుకున్నారు కదా తర్వాత తినేసారు. మనం గూగుల్ పేలో కలుద్దామా? ఓం పెట్టు, ఫోన్ పేలో ఓం పెట్టు, ఓం పెట్టు, ఓం చిన్న చంద్రస్తదా మేఘన్ అఖండ విద్యా వేద మరి మీకు కాదు మీ అబ్బాయికి. అమ్మా రండి, ఒక్కొక్కళ్ళు వస్తే తీర్థం ఇచ్చేస్తా, ప్రసాదం ఇచ్చేస్తా, తొందరగా వెళ్ళిపోవాలి ఇంటికి. కొట్టేవాళ్ళు కొట్టేయండి. రామ్మా మళ్ళీ మొదలెట్టాడు. సైలెంట్గా ఉండాలి. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అటుపండి తీసుకోవాలి కదా, అటుపండి తీసేసుకో. రావాలమ్మా తల్లి, మీ ఇద్దరు తీసుకున్నారా అవన్నీ? పాటలు తక్కువ పాడారు. నేనా అంత పాట పాడాను కదా, వీడియో చూసి పాడాను. మేము కనిపెట్టేసాం. ఏదో రకంగా పాట పాడానా లేదా? అదే అన్నాను నేను కూడా. మీరు కూడా చూడాలి. రావాలి రావాలి, ప్రసాదం ఇక్కడ రండి. తీర్థం పూజ పూజ తీర్థం తీసుకో. పూజ ప్రసాదం వద్దా? నేను ఇదే మర్చిపో, నేను చేయగలుగుతాను. ఏంటమ్మా బాగా రావాలి. అక్షంతలేండి పంతులు గారు నేర్చుకోవచ్చు. మనో వాంఛితాం సర్వకార్యేషు అది వైశ్య కదా, తీసుకో. నాకు కూడా రామా తీసుకున్నావు తీర్థం? తీసుకో, తీర్థం తీసుకో. తీర్థం తీసుకున్నా, ప్రసాదం తీసుకో. తీర్థ ప్రసాదాలు ఏం కాదు కదా.
రామ్ సార్ కలిసి పట్టుకుంటే మీరు ఇట్లండి కలిసి పట్టుకుంటే మ్యాచ్ నువ్వు కూడా ఇచ్చేసి ఇప్పుడే. కలపండి పూర్వే సాధ్యాస్నానం ప్రవేశ సత్యదేవతా ప్రసాదగ్రస్తు ఇలా పట్టుకోండి. అందులో ఒక వక్కాను రూపాయి కానీ ఏదైనా కలుస్తారు. నోట్లు ఏమైనా ఉంటే ఓ నోటు పెట్టండి. సరే కదా. సర్వకార్య దిగ్విజయాభివృద్ధిరస్తు. జై ఆయన ఏదో ఫార్మల్ చేద్దాం బట్టలకు వేయలేదట తమ్ముడు. కాదు నువ్వు పెళ్లి కాలేదు కదా. పరీక్ష నువ్వు కూర్చో ఫస్ట్ ఎలాగా సరిగా పంతులు గారు ఇటేనా ఎటు వాళ్ళు ఇటు ఇప్పుడే లేసా కదా మళ్ళీ కూర్చోవాలని మా భయం. మధ్య ఒక్కొక్కసారి ఒకలా చేస్తున్నాను. ఇద్దరు ఇట్లా పడతారు. నువ్వు ఇట్లా ఓకే కాదు బాగా కాలం ఫస్ట్ ఈయనకి సరిగ్గా అలా కాదు శాస్త్రం. నాకు డౌట్ నాకంటే పెద్దడు పెద్దోడా మీకన్నా పెద్దోడా నువ్వు కూడా సెక్షన్ ఏంటి? మళ్ళీ మౌనించారా ప్రశాంతంగా పద్ధతి అస్సలు గ్యాప్ దొరికితే నిన్నే రోజు డైలాగ్ కాదు కదా వ్రతం అయిపోయింది. ఇంకా అందరికీ ఆల్రెడీ అంటే ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి ఇచ్చేసాము. బట్ చుట్టాలందరికీ చెప్పాను కదా. సో రిటర్న్ గిఫ్ట్స్ నేను ఇవి తీసుకున్నాను. దే ఆర్ సో ప్రిటీ. బాస్కెట్స్ చూసారా, క్యూట్ అండ్ ప్రిటీగా ఉంటాయని జర్మన్ సిల్వర్ బాస్కెట్స్ తీసుకున్నాను. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకొకటి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాను మీకు చెప్తా, ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది డెఫినెట్గా. క్వాలిటీ బెస్ట్ ఉన్నాయి. మీరు డెఫినెట్గా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంత మంచి ప్రోడక్ట్స్. సేమ్ టైం మీరు లాస్ట్ టైం మీరు గుర్తుంటే నేను ఇవి శ్రీమంతంకి తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలనిపించింది. ఇవి ఈసారి ఫ్యామిలీ మెంబర్స్కి కోసం అని సపరేట్గా మళ్ళీ తెప్పించాను. సో దీస్ కాంబో ఆర్ ఫ్రమ్ ఎన్ఎన్ ఈషా కలెక్షన్స్ అని ఒక జర్మన్ సిల్వర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే సీరియస్లీ ఈ ఫోటోలు నేను 1 year నుంచి చూస్తున్నాను కదా, చాలా బాగున్నాయి. సో మీరు కూడా తీసుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి మా వాడికి గందరగోళం చేసేలాగానే ఉన్నాడు. వెళ్ళేసి కార్యక్రమం పూర్తి చేస్తే ప్రశాంతంగా వాడితో ఆడుకోవచ్చు. సో ఓకే ఫస్ట్ ట్రే ఉండాలి కదా, అది ఆగు తర్వాత ట్రే ఉండాలి కదా చంద్రుకల.
ట్రే, పెద్ద ట్రే ఉంది కదా, అది తీసుకో.
ఇది మంచి కవర్ ఇదే హైలైట్ టచ్ అవ్వాలా? మళ్ళీ ఫస్ట్ వన్ మంత్ జనసేన సాంద్ర కాదు వీడియో సింగిల్ రోల్ అవ్వట్లేదు ఏంటో అని చూస్తే చిప్పు ఫుల్ అయిపోయింది. నైస్. వాట్ ఆర్ యు డూయింగ్? ఫోన్ ఓకే పంపించా ఇటు సెట్టింగ్స్ ఉంటాయి అన్నీ. ఫస్ట్ పట్టుకున్న ఒక ఏది కనిపించదు అనుకున్నా. మనకి ఒక పని ఉంది, మళ్ళీ మనము అక్కడితో ఆడుకున్నాము, చాలా పెద్ద గేమ్ ఆడతాము. బుల్లింగ్ ఆ కవర్ తీసుకొచ్చేసి మేము ఇప్పుడు ముచ్చట్లు వేసుకోబోతున్నాం మా వాడి సిస్టర్స్ ఆడియో హీరో వచ్చినట్టు పెద్దవాళ్ళు ఉండకూడదు, అందరూ తప్పుకోండి తప్పుకోండి మళ్ళీ నేను అబద్ధం మళ్ళీ ఏడుకోలేడు. ఇప్పుడు మనము గేమ్ ఆడుకున్నాం. ఇప్పుడు నువ్వు నీకు అందరికంటే ఏ అక్క నచ్చింది చెప్పు. ఎవరు ఏ అక్క నచ్చింది? సరే గిఫ్ట్ ఇద్దామా? గిఫ్ట్ ఇద్దాము. ఏ అక్కకి గిఫ్ట్. చూడు ఇది అక్కకి కవర్ గిఫ్ట్. కవర్ కవర్ ఇది అక్కకి గిఫ్ట్. ఇప్పుడు నెక్స్ట్ డే అక్క చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ డే అక్కకి ఇద్దాం గిఫ్ట్. ఏ అక్కకి గిఫ్ట్? ఇది ఏకకి ఇద్దాం చెప్పు. ఇది ఏకకి అన్ని దానికి ఏకకి ఇద్దాం. నువ్వు ఇది ఇచ్చాక తర్వాత నీకు ఆడే కొడుతున్నాడు మనకంటే అంటే పెద్దలు కదా ప్లేస్ ఎట్లా అంటే రాను చిప్స్ వెనక్కి రాను ఉంటుందండి. ఉంటారు అడుగుతారు. హలో మరి ఇంత వీడియో తీస్తుంటే రాబోయే వెనకాల అక్కడ ఎంత ముందు కొడుతున్నారు. పట్టుకో విష్ణు చేత్తో పట్టుకోవి. ఎక్కున్నారా అన్నల పాప మూలకి నిజమా మాడు ఒక్క నిమిషం కంటే ఏది ఉండదు బోర్ కొడతానికి. సరే ఇప్పించి మళ్ళా ఇలా అందరు కనబడ్డారు రా. సెట్ అయిపోతుంది మా చిన్న ఒక్కటి మీకు సెట్ అయిపోద్ది వాళ్ళు. అరే పిల్లలు క్లాస్ పెట్టండి ఆయన అవుతాడు. వాళ్ళు చూసుకోవడం సరిపోతుంది. ముందు తర్వాత ఆంటీ 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 లక్ష్మీ ఆంటీ ఆ బాక్స్ ఉంటే చిన్న చిన్న చేస్తాను. చిన్న చిన్న బాక్స్ లో వెళ్ళరా
వాడికి వస్తుంది చెప్పు. అందరికీ ఒకసారి love you చెప్తావా? చెప్పండి. అది love you అని చెప్తారు, love you. వస్తున్నాయి అక్కడ. ఏ, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అదిగో ఇవ్వు ఒక్క నిమిషం, ఇప్పుడు brothers time. మా ఇటు వెనక్కి రానా. అన్నా, అన్నా, అన్నా. వైశ్య వెనక ఇంకొట్టని చూడు. ఇది 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 అన్నకి. అన్నా. వాయిస్ లేరు, కనిపించదు. సో ఫైనలీ నైట్ మొదలైన యుద్ధం ఇందాక మహాసంగ్రామం అయ్యి చాలా జరిగాయి. ఐ గెస్ నేను మొత్తం వీడియో డెఫినెట్గా కుదరలేదు. అక్కడక్కడ లాగా షేర్ చేసుకున్నాను మీతో. అండ్ మొత్తానికి ఇప్పుడు ఈ సెకండ్ ఫ్రీ అయ్యాను. బట్ ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. రాత్రి ఇంట్లో ఒక అడుగు పెట్టిన దగ్గర నుంచి చాలా ఎందుకు ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ఎందుకు పాజిటివిటీ ఎక్కువ అనిపించింది. అండ్ పూజలు వ్రతాలు అన్నీ సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా హ్యాపీగా కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మా మేఘన్ని పాపం నిన్నటి నుంచి నేను ఎత్తుకోలేకపోతున్నాను. వాడు నా దగ్గర ఉండట్లేదు, ఎందుకంటే నేను పూజలో ఉంటున్నా, చుట్టూ అందరూ ఉంటున్నారు. వాడు వచ్చేసరికి అందరినీ చూసేసి ఏడుస్తున్నారు. అందుకని వాడిని సపరేట్ ఉంచాల్సి వచ్చింది. అందుకే మేఘన్ ఈ వీడియోలో మీకు ఎక్కువ కనిపించదు. సో ఇది ఇలా ఈరోజు మా సత్యనారాయణ వ్రతం జరిగింది. అండ్ డీటెయిల్స్ మీకు ఏదైనా చెప్పడం సరేనా. సో ఈ శారీ వచ్చేసి నచ్చే ఉంటుంది డెఫినెట్గా. నేను కస్టమైజ్ చేసుకున్నాను, నేను నా సెలెక్షన్ అనమాట. అండ్ జ్యువెలరీ వచ్చేసి ఇముడి సిల్వర్ జ్యువెలరీ. ఇది అసలు సిల్వర్ అంటే నమ్మబుద్ధి కాదు, అంత గోల్డ్ అండ్ డైమండ్స్ లాగా ఉంది కదా. సో మేకింగ్ ఛార్జెస్లో బెస్ట్ కలెక్షన్ మనకి ఇముడి సిల్వర్ జ్యువెలరీలో దొరుకుతుంది. అక్కడే నేను కూడా ఈ సెట్ ఇవన్నీ తీసుకున్నాను. క్యూట్ అండ్ ప్రిటీగా ఉన్నాయి కదా. సో మీకు కూడా కావాలి అంటే ఇమిడి సిల్వర్ జ్యువెలరీ పేజ్ కింద లింక్లో ఇస్తాను. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా స్టోర్స్కి కూడా విజిట్ చేసేసి షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమున్నాయి మర్చిపోయాను. ఈ వీడియోలో మీకు ఏ డౌట్ వచ్చినా రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు కూడా వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇన్ని విషయాలు చేసినందుకు మీరు నా కోసం ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై వైష్ణవి.